మనం ఇప్పుడు ఉప్పిడి పిండి చేయబోతున్నాం. ఎట్లా చేయాలో చూపిస్తా. సింపుల్ స్టెప్. ఫస్ట్ ఉప్పిడి పిండి కోసం బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత ఉప్పు తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక 2 చెంచాల ఉప్పు, మీకు ఇష్టం ఎంతంటే అంత తీసుకోండి. మరి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకున్నప్పుడు వాటర్ పోసుకోవాలి మెల్లగా, ఇట్లా మెల్లగా. చూడండి వీడియోలో చూపించినట్టు పొడి పొడిగా కావాలి మనం మొత్తం. ఇట్లా మనం మంచిగా తినడానికి బాగుండాలి. ఇట్లా పొడి పొడిగా కావాలి, మొత్తం పిండిలాగా కాకుండా పొడి పొడిగా కావాలి మొత్తం. చూడండి ఇట్లా ఇట్లా కలుపుకోవాలి మనం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ కింద కామెంట్ కూడా చేయకుండా మర్చిపోకండి. ఇప్పుడు మనం చూద్దాం. పొడి పొడిగా కలుపుకోవాలి. చూడండి ఎట్లా కలుపుకోవాలో. సేమ్ ఇగో ఇట్లా పొడి పొడిగా రావాలి. ఇట్లా 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 అనుకోవాలి. ఇట్లా చూడండి ఆన్ చేసుకోవాలి. అన్న ఒకటి పెట్టుకోవాలి. ఇంకా 2 చెంచాల నూనె పోయాలి. చూడండి ఇలా పోయాలి నూనె. ఇట్లా నూనె పోసుకోవాలి మనం. ఆయిల్ వేడే వరకు చూస్తూనే ఉండాలి మనం. ఇట్లా చూడండి ఆయిల్ వేడిగా అయినాక జీలకర్ర వేయాలి మనం. ఇట్లా జీలకర్ర వేసినాక తర్వాత చూడండి ఇవి వేయాలి. ఇంకా ఇది వేయాలి. తర్వాత మనం ఇట్లా వేయించుకోవాలి ఇవన్నీ. తర్వాత చూడండి చూడండి మంచిగా గోల్గా వేయించుకోవాలి మంచిగా. చూడండి వేయించినాక ఇది వేయాలి పిండిగా. చూడండి పిండి వేయాలి. ఇట్లా ఇట్లా పిండి వేసేయాలి మనం. ఇట్లా పిండి వేయాలి మనం. చూడండి టైంలో పూర్వీకులు, అమ్మమ్మలు, నానమ్మలు అందరు చేసుకుంటారు. కానీ ఈ జనరేషన్లో మనం చేసుకుంటామా? కానీ ఈసారి చేసుకుంటాం. కలబెట్టుకోవాలి మనం. చూడండి ఎట్లా కలబెడుతుంది అట్లా కలబెట్టుకోవాలి మనం మంచిగా. ఇట్లా మిక్స్ అయినాక మంచిగా పెద్ద పెద్ద ఏమన్నా ఉన్నాయి కూడా ఇట్లా చిన్న చిన్నవి వేసుకోవాలి. ఇట్లా చూడండి మంచిగా కావాలి. సరే ప్లేట్లకు వేసుకోవాలి. చూడండి సూపర్ ఉంది, అద్దరిపోయింది.